అంగరంగ వైభవంగా ఆదర్శ విద్యానికేతన్ 31వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖులు ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి తమ యొక్క విద్యానికేతనంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నందుకు తమకు ఎంతో గర్వించదగ్గ విషయంగా ఉందన్నారు. మందికి మెడికల్ సీట్లు సంపాదించడం అనేది జరిగింది మా స్టూడెంట్స్కి. తర్వాత కోడూరులో మొట్టమొదటగా ఎయిమ్స్లో సీటు సాధించినటువంటి ఘనత కూడా మా విద్యార్థులకే దక్కడం ఆనందదాయకం. తర్వాత ఐఐటీలో కూడా గత 7 సంవత్సరాల్లో 7 మంది విద్యార్థులు ఐఐటీ సీట్ సాధించడం జరిగింది. వాళ్ళలో రీసెంట్గా శ్రీకాంత్ దంగరాజ్పోడు ఐఐటి గౌహీలో కూడా సీట్ సంపాదించి కంప్యూటర్ సైన్స్ అనేది చేస్తున్నాడు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు నిద్ర లేస్తానే మనం ప్రేయర్ చేస్తే మనకి చదువు బాగా వస్తుంది, మనశ్శాంతి కూడా ఉంటుంది. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఆదర్శ విద్యానికేతన్ 31 యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు, అలాగే గోపాలరెడ్డి గారు, అలాగే మా మిత్ర బృందం స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి చెంగల్రాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయుని బృందానికి అందరికీ నా నమస్కారాలు. అలాగే పిల్లలకి మా ఆశీస్సులు. ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యక్రమాలలో ముఖ్యంగా ఇంటర్నెట్ ఎంతో దోహదం చేస్తుంది. ఇంటర్నెట్ని మనం వాడుకుంటే ఎంత మంచిగా వాడుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళు ఎలా వాడుతున్నారు ఏంటి అనేది మీరు తల్లిదండ్రులుగా గమనించి వాళ్ళందరినీ మంచి దారిలో పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అనుకునేటటువంటి ప్రతి మనిషి యొక్క భాగోగులు కోరుకునేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి మనిషి. ఈ రోజు మీ అందరితో గడిపినటువంటి ఈ మధుర అనుభూతి నా జీవితంలో ఎప్పటికీ మిగిలిపోతుంది అని చెప్పేసి సవినయంగా మీ అందరికీ సభాముఖంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పిల్లలకు నా ఆశీస్సులు, పేరెంట్స్ కూడా నా నమస్కారాలు. సార్ యొక్క ఆశీస్సులు, సాయిబాబా యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్న స్థలం మొత్తం కొనడం జరిగింది, ఆ ఓల్డ్ బిల్డింగ్ తప్ప. కాబట్టి సార్ రోజు అన్ని మాటలు మేము నెరవేర్చాము. సార్ మీరు కూడా మంచి శిఖరాలను అధిరోహించి రాబోయే కాలంలో మంచి మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటూ మీరు 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు శుభ సాయంత్రం వేళ ఆదర్శ విద్యానికేతన్ రైల్వే కోడూరు పాఠశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా జరగడం నిజంగా సంతోషించదగ్గ విషయం. మొట్టమొదటిగా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఈ పాఠశాల మేనేజ్మెంట్ అయినటువంటి శంకర్రాజు గారిని అభినందిస్తూ ఈ ఫంక్షన్కు విచ్చేసినటువంటి పెద్దలు గోపాలరెడ్డి గారు, అలాగే శివసాయి గారు, అలాగే శ్రీనివాసులు గారు, రమణయ్య గారు, ఆజాద్ గారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, అలాగే రామరాజు గారు, వాళ్ళందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నటువంటి చిన్నారులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ చాలా చక్కటి పర్ఫార్మెన్స్, మీరు అందరూ కూడా డ్యాన్సులు బాగా చేస్తున్నారు. దాని మీదనే మీ దృష్టి ఉందని నాకు తెలుసు. నేను ఎక్కువ సమయం తీసుకొని కేవలం 2 నిమిషాలు మాత్రమే సమయం తీసుకుంటాను. ఇప్పుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, దాని వాసన తెలుస్తుంది. అలాగే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు అనేటటువంటి నిదర్శనమే ఈ పాఠశాల మేనేజ్మెంట్ కానీ, తర్వాత ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం కానీ. శ్రమ ఎప్పుడు నీకు సొంతం కాదు. నువ్వు కష్టపడినప్పుడు మాత్రమే, కఠోర దీక్ష చేసినప్పుడు మాత్రమే విద్యార్థి కానీ తర్వాత పౌరులు
కానీ ఎవరైనా కూడా ఉన్నత శిఖరాలు చేరాలంటే కృషి బాగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్పచ్చు మీకు, కృషి, పట్టుదల, దీక్ష, ఈ మూడు కూడా మనము పై శిఖరాలు చేరేదానికి నాంది అవుతాయి. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఎవరి దగ్గర ఉంటుందో, ఉన్నత శిఖరాలు చేరాలనే ఆలోచన ఏ విద్యార్థి దగ్గర ఉంటుందో, ఏ పౌరుని దగ్గర ఉంటుందో, అతను తప్పనిసరిగా ముందుకు పోయేదానికి, తను అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి ఈ పాఠశాలను మంచి ర్యాంకులు సంపాదించడం అనేది చాలా అజమాయిషి కాదు. లాస్ట్ ఇయరే 586 10th క్లాస్లో ఈ పాఠశాలకు వచ్చాయంటే అది ఒక స్టేట్ ర్యాంక్. ఒక తాలూకా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక పాఠశాల ఈ విధంగా ర్యాంకులు తెచ్చుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఏదో కార్పొరేషన్ ఏరియాలోనూ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ ఉండాల్సినటువంటి పాఠశాల ఒక తాలూకా హెడ్ క్వార్టర్స్ లో మంచి చదువు ఇస్తున్నది. దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలను మీరు కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇంకొక విధంగా నేను కోరుకునేది ఏమిటంటే, తల్లిదండ్రులు కూడా పాఠశాలను ప్రోత్సహించే విధంగానే విద్యార్థులు కూడా మీరు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకు మనం ఎలా సహకరించాలి, పిల్లలకు వినయ విధేయతలు ఎలా నేర్పించాలి అనేది మీరు కూడా ఒక్కసారి చూసినట్లయితే డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతుంది. ఒకే రంగం ఎన్నుకోకుండా ఏం అవ్వ డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, ఐఏఎస్ కావాలనో అనేటటువంటి ఈ కాన్సెప్ట్ కాకుండా అనేక రకాలైనటువంటి కోర్సెస్ ఈరోజు ఉన్నాయి టెక్నాలజీ పరంగా. ఆ కోర్సెస్ వైపు పిల్లలను మీరు పంపించాల్సిన అవసరం ఉంది. కేవలం కొన్ని కోర్సులు మాత్రమే మీరు ప్రిఫరబుల్ చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ, రాబోయేటటువంటి రోజుల్లో బాగా సైన్స్ డెవలప్ చెందుతున్నది కాబట్టి పిల్లలందరినీ కూడా డెవలప్ చెందించాల్సిన అవసరం ఉందని సంగమరాజు గారికి చెప్తూ, అలాగే ఇంకొక నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకొక మంచి బిల్డింగ్ పాఠశాలలో ఏర్పరిచి ఏసీ రూమ్స్ కూడా పెట్టేసి ఏమాత్రం కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా పాఠశాల అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పాఠశాలకి ఏం అవసరం ఎప్పుడొచ్చినా కూడా నేను అండగా ఉంటానని పాఠశాల యాజమాన్యానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.